బ్రేకింగ్ న్యూస్ వైజాగ్ లో భారీగా నకిలీ బంగారం పట్టుకున్నారు ద్వారకానగర్ పోలీసులు 2.2 కేజీల నకిలీ బంగారం స్వాధీనం చేసుకున్నారు. జగదీశ్వరరావు అనే వ్యక్తి ఫిర్యాదుతో ఈ నకిలీ బంగారం వ్యవహారం బయటపడింది. జగదీశ్ బ్యాంక్ లో గోల్డ్ విడిపించి కమిషన్ వ్యాపారం చేస్తుండగా ద్వారకానగర్ లో ఫిర్యాదు చేయగా దొంగ బంగారం పోలీసులు పట్టుకున్నారు. జగదీష్ అవినాష్ అనే ఇద్దరు స్నేహితులు ఫెడరల్ బ్యాంక్ అకౌంట్ కు 68,31,00,000 నగదును ట్రాన్స్ఫర్ చేసి గోల్డ్ విడిపించారు. గోల్డ్ ను తనిఖీ చేయడంతో నకిలీ బంగారంగా అప్రైజర్ గుర్తించారు. వెంటనే జగదీష్ అవినాష్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మోహన్ రావు అనే వ్యక్తి 68,31,00,000 రూపాయలకు బ్యాంక్ లో గోల్డ్ చేశారు. పాత్రికేయ మిత్రులకు విశాఖపట్నం సిటీ ప్రజలకు విశాఖపట్నం సిటీ పోలీస్ తరఫున ఉగాది శుభాకాంక్షలు తెలియజేసుకుంటాం. మీరు మీ కుటుంబాలంతా కూడా ఈ సంవత్సరం ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాం. అలాగే నిన్న మా ద్వారకా పోలీస్ స్టేషన్లో ఒక వ్యక్తి ఒక కంప్లైంట్ ఇచ్చారు, జగదీశ్వరరావు అని చెప్పని. అదేమిటంటే అతను గోల్డ్ ఎపరైజర్ గాను ఒక షాప్ అతనికి ఉండేటట్లు గాజువాకలో అతని దగ్గరికి ఒక ఇద్దరు వ్యక్తులు వచ్చి మా దగ్గర గోల్డ్ లోన్లో బంగారం ఉండిపోయింది, ఆ బంగారాన్ని మీరు టేక్ ఓవర్ చేయాలని చెప్తే వాళ్ళు వీళ్ళ మాటలు నమ్మి రుపిక్ బ్యాంకులో అది లోన్లో ఉందని చెప్పారు. వీళ్ళ మాటలు నమ్మి ఆ జగదీశ్వరరావు అతని ఫ్రెండ్ అవినాష్ వాళ్ళంతా కలిపి 68.5 లక్షలు ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. ఆ 68.5 లక్షలకు గాను ఆ రుపిక్ బ్యాంకులో ఈ గోల్డ్ లోన్లో ఉన్న బంగారాన్ని వీళ్ళకి అప్పచెప్పాల్సి ఉంది. అంటే గోల్డ్ లోన్ అంటే ఇంతకుముందు కెనరా బ్యాంకులో పెట్టారు, కెనరా బ్యాంకులో నుంచి రుపిక్ తీసుకున్నారు, రుపిక్ వాళ్ళేమో ఫెడరల్ బ్యాంకులో లాకర్లో పెట్టారు. అది ఈ రుపిక్ వాళ్ళు పెట్టిన లాకర్లో బంగారం వీళ్ళు 68.5 లక్షలు ఇచ్చేసి దాదాపు 3 కేజీలు బంగారం. అది ఈ 68.5 లక్షలు ట్రాన్స్ఫర్ చేసి ఆ 3 కేజీల బంగారం వెనక్కి తీసుకోవాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఫెడరల్ బ్యాంకులో లాకర్లో పెట్టిన బంగారం వీళ్ళు బయటికి తీసుకొచ్చి జగదీశ్వరరావు అవినాష్లకు ఇచ్చారు. ఇచ్చిన తర్వాత చూసుకుంటే జగదీశ్వరరావు అవినాష్లు ఆ 3 కేజీల బంగారం చూసుకొని దాన్ని చెక్ చేసుకుంటే అందులో దాదాపు 1200 గ్రాముల బంగారంగా ఉండి మిగతాదంతా కూడా అది నకిలీదిగా ఉంది. ఇలా తయారైంది, కోటింగ్ వేసేసి చేస్తాం.